నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి చరణ్. బచ్చల కూర పప్పు తయారు చేసే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, బచ్చల కూర ముక్కల కింద అంటే ఆకుని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నానండి. 2 మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు, ఒక 3 టమాటాలు తీసుకున్నాను. నేను 3 టమాటాలని ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనం కడిగి పెట్టుకున్న కందిపప్పు అంతా వేసుకొని, తర్వాత మనం ఏదైతే ఆకుకూరని కోసి పెట్టుకున్నామో బచ్చల కూరని అది వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలన్నీ మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. గ్లాసున్నర వాటర్, నెక్స్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఉప్పు ఇప్పుడు నేను కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత కుక్కర్ అయిపోయిన తర్వాత సరిపోయిందో లేదో ఉప్పు చూసుకొని అప్పుడు వేసుకుంటానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకొని ఆ తర్వాత తీసేసి పోపు పెట్టుకోవడం ఎలాగనేది చూపిస్తాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. దీని తర్వాత పప్పు ఫ్రెండ్స్ పొయ్యి మీద పెట్టుకున్నాను, కొంచెం దగ్గరికి చేద్దామని చెప్పేసి. ఇప్పుడు నేను పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు కావాల్సిన సామాన్లు: వెల్లుల్లిపాయలు, కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇప్పుడు నేను పోపు ఎలా పెడుతున్నానో చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆపుకొని, ఎందుకంటే బాగా తుల్లిపోతుంది, సో స్టవ్ ఆపుకొని నేను పప్పు వేసుకుంటున్నాను అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇది ఇందులోకి మిక్స్ చేసుకుంటున్నాం. బచ్చలి కూర పప్పు రెడీ ఫ్రెండ్స్. యమ్మీ బచ్చల కూర పప్పు చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారండి. అంటే పప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండి ఆకుకూర క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంటే వాళ్ళకి తినడానికి ఇష్టపడతారు కదా. సో ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరైతే ఏ ఆకుకూరతో వండుతారో మా కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.